హాయ్ అండి. నేనైతే క్యాలీఫ్లవర్తో కూర చేసినానండి. ఈ పద్ధతి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. చాలా సులభమైన పద్ధతి. నేనైతే క్యాలీఫ్లవర్ సన్నగా కట్ చేసుకొని గోరువెచ్చని నీళ్ళలో ఉడికించినానండి. అందులో కొద్దిగా పసుపు వేసినానండి. ఇవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఒక గోళం తీసుకొని దాంట్లో 2 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. అందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి. కారం పొడి కూడా హాఫ్ స్పూన్ వేసుకుందామండి. ఇవి 2 వేసిన తర్వాత బాగా వేయించుకుందామండి. నూనెలో కావచ్చు, నెయ్యిలైనా వేయొచ్చండి. నేనైతే నెయ్యే వేసినానండి. ఇప్పుడు చూడండి, కారం పొడి వేసినాం కదండి. ఇప్పుడు ఈ 2 బాగా వేగనిద్దామండి నూనెలోనే. ఇవి బాగా వేగినాక మనము క్యాలీఫ్లవర్ ప్లేట్లో తీసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత మనము బాగా మళ్ళీ ఒకసారి కలిపుకోవాలండి. ఇవి పసుపు కారం అనేటివి ఇవి అన్నిటికి పట్టాలండి. బాగా పట్టాలంటే అప్పుడు బాగా కలిపుకోవాలండి. బాగా కలిపుకున్నాక వీటికి మనం ఒకసారి పోపు పెట్టుకోవాలండి. చూడండి, అలా కలిపుకోవాలి బాగా. ఎందుకంటే వీటికి బాగుంటుందండి. అలా కలిపుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అలా కలిపుకున్న తర్వాత వీటికి మనము ఒకసారి పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఒక గోళం తీసుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పోపు దినుసులు వేసుకుందామండి. పోపు దినుసులు వేడెక్కిన తర్వాత 3 పచ్చిమిర్చి వేసుకుందామండి, సన్నగా కట్ చేసుకొని. అలాగే కొద్దిగా కరివేపాకు గుడక వేసుకుందామండి. ఒక మీడియం సైజు ఆనియన్ గుడక కట్ చేసుకొని వేసుకుందామండి. వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది బాగా వేగాలండి. ఇట్లా ఆనియన్స్ బాగా వేగనిద్దామండి. మరి ఎక్కువ అవసరం లేదండి. బాగా కొంచెం లైట్గా ఎగితే చాలండి. మనము మీడియం సైజు 2 టమోటాలు కూడా తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. చూడండి, అలా టమోటాలు కూడా మనము సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమోటా వేసుకున్నామండి. ఇప్పుడు టమోటా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపుకోవాలండి. అలాగా ఇప్పుడు ఒక స్పూను కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే టమోటాలు అనేది తొందరగా మెత్తగా ఉడుకుతాయండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపుకోవాలండి. అలా కలిపుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందామండి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసుకుందామండి. పసుపు వేసుకున్నాం కాదండి. మళ్ళీ ఇప్పుడు కొద్దిగా కారం పొడి కూడా వేసుకోవాలండి. కారం పొడి చూసి వేసుకోవచ్చండి తర్వాతైనా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల తర్వాత తీసేసేయండి. ఒకసారి మళ్ళీ కలిపుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కారం పొడి కొద్దిగా వేసుకోండి, చూసి వేసుకోండి. నేనైతే మళ్ళీ కొద్దిగా వేసుకున్నామండి. మేమైతే ఎక్కువ కారం తింటామండి, అందుకు కొద్దిగా మళ్ళీ వేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోండి. ధనియాల పొడి పొడి కొట్టి పెట్టుకోండి. దాంట్లో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి మిక్సీకి వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపుకోండి. ఇలా బాగా కలిపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు అట్లా మనము ఒక గ్లాస్ వాటర్ పోసుకుందామండి. ఇలా ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదండి, ఎక్కువ వాటర్ పోయొద్దండి. అప్పుడు వాటర్ పోసినప్పుడు ఈ వాటర్కి వెళ్ళినప్పుడు మనము క్యాలీఫ్లవర్ వేసుకుందామండి. క్యాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలిపుకుందామండి. ఇట్లా కలిపుకున్న తర్వాత ఎక్కువ వాటర్ పోయొద్దండి, బాగుండదు. ఇట్లా చిక్కగా ఉంటేనే గ్రేవీ బాగుంటుంది. రైస్ లేకైనా చపాతీ లేకైనా ఇట్లా 5 నిమిషాలు అలాగే కలిపుకోవాలండి బాగా. ఇప్పుడు కలిపుకున్నాం కదండి, మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు తర్వాత మూత తీసేసండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేయండి. అంతేనండి. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.